ఇది రామాయణంలోని అత్యంత దయనీయమైన మరియు వీరోచితమైన ఘట్టం. లక్ష్మణుడు వెళ్ళిన వెంటనే రావణుడు ఒక సాధువు వేషంలో ఆశ్రమం వద్దకు వస్తాడు. భిక్ష అడగడానికి వచ్చిన అతడిని చూసి సీతమ్మ గౌరవంతో ఆహ్వానిస్తుంది. లక్ష్మణరేఖ బయట నుండి భిక్ష స్వీకరించనని రావణుడు మాయమాటలు చెప్పగా అతిథిని గౌరవించడం ధర్మమని భావించిన సీతమ్మ ఆ రేఖను దాటి బయటకు వస్తుంది. వెంటనే రావణుడు తన అసలు రూపాన్ని ధరించి బలవంతంగా సీతమ్మను తన పుష్పక విమానంలో ఎక్కించుకుని ఆకాశమార్గాన లంక వైపు పరుగెత్తుతాడు. సీతమ్మ రామా లక్ష్మణా అని అరుస్తూ తన ఆభరణాలను క్రిందికి విసిరేస్తుంది. సీతమ్మ కేకలు విన్న పక్షిరాజు జటాయువు అడ్డుకుంటాడు. రావణా, పరస్త్రీని అపహరించడం నీ వినాశనానికి దారితీస్తుంది అని హెచ్చరిస్తూ రావణుడితో ఘోరంగా పోరాడతాడు. తన ముక్కుతో గోళ్లతో రావణుడి శరీరాన్ని